హలో గైస్, ఈరోజు మన నెల్లూరు రంగనాయకులపేటలో ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి గుడిలో అయితే కళ్యాణం అయితే జరిగింది. అది ఎంత వైభవంగా జరిగిందో నేనైతే చూశాను. ఇంకా మీరైతే ఎవరైతే మిస్ అయ్యారో ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను చూడండి. నాకు కుదిరినంత క్లారిటీగా అయితే చూపిస్తాను. దానికోసం అయితే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకోండి. ఇంకా చూడండి, కళ్యాణం అయితే ఇంక డైరెక్ట్గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత వైభవంగా రెడీ చేశారో చూడండి. ఆ పందిరి అంతా నాకైతే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఇంత వైభవంగా చేశారు. అసలు చూడండి ఎంతమంది జనాలు కళ్యాణం చూడడానికి వచ్చారు. ఇంక సరే, అక్కడ అంత క్లారిటీ కనిపించలేదని ఇంక నేనైతే ఎల్సిడి స్క్రీన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా నామాలు ఉంటాయి కదా అక్కడే. ఇంక దీనిలో అయితే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. డైరెక్ట్గా అంత దూరంగా మీకు చూపించే బదులు ఇంకా చూడండి, ఇక్కడైతే కళ్యాణం అయితే తాంబూలం అన్నీ అయితే తీసుకొని ఇంకా తాలిబొట్టు అయితే తయారు చేశారు. చూపిస్తాను చూడండి. ఇంకా మీరు కూడా దండం పెట్టేసుకోండి మా. ఇంకా చూడండి, ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. స్వామీజీ అయితే చూడండి అందరికీ నమస్కరించేసి అయితే ఇంకా అక్కడ కళ్యాణం అయితే జరిపించేశారు. ఇంకా నాకైతే నేను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను. ఈ సంవత్సరం చూస్తుంటే నాకైతే మళ్ళీ ఫ్రెష్ ఫీల్ వచ్చి ఇక్కడికి వచ్చాక చాలా గూస్ బంప్స్ అయితే వస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇదే ఉంది. ఇంకా మన రంగనాథ స్వామి అంటే ఇంకా రేపటి నుంచి అసలైన ఉత్సవాలు మొదలవుతాయి. రేపు రథోత్సవం, తర్వాత తెప్ప, ఇలాంటివి చాలానే ఉన్నాయి. 8వ తారీఖు దాకా మిస్ అవ్వకుండా అక్కడికైతే రండి. లేదు మాకు పనులు ఉన్నాయంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలానే షేర్ చేయండి మిగతా వాళ్ళందరికీ, ఎవరైతే మిస్ అవుతారో మీ వాళ్ళు. ఇంకా దానిలో అయితే చూడండి, అయితే డీటెయిల్గా మొత్తం నీట్గా అయితే పెట్టేస్తాను మీకు. మనం ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని అయితే ఎంజాయ్ చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను.